అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. ఆ వ్యాధి ఏమంటే సర్వసాధారణ మన సమాజంలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు కారణం ఏదైనా కానీ దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తా. అది తాత్కాలికమైనది. ఉదాహరణకి ఈ జిల్లేడు చెట్టు గురించి ఇంతకు ముందుగా 2-3 సార్లు చెప్పిన. అదేవిధంగా ఈ జిల్లేడు చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా ఉపయోగపడతాయి. అది ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఆముదం కానీ లేదా మంచి నూనె కానీ వీటి మీద బాగా పూసుకొని ఆకుల మీద బాగా పూసేసి మనకి నొప్పి ఎంతవరకు ఉంటుందో అంత మాత్రం అయ్యేటిగా ఆకులు గిల్లుకొని ఈ ఆకుల మీద నూనె పూస్తున్నాం కదా, దీనిని ఒక పొయ్యి మీదన్నా వేడి చేయొచ్చు, లేదా అగ్గి సెగలన్నా కూడా వేడి చేసి, లేదా పెను మీద పెట్టైనా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద పెట్టేసి మనకి మోకాళ్ళ సైజు ఎంత ఉందో లేదా నొప్పి ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈ ఆకులను అంటించుకొని కానీ గోరువెచ్చగా అంటించుకొని కానీ మనం పనుకున్నామంటే మరుసటి రోజు తెల్లారికంతా మనకి మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గటం అనేది జరుగుతుంది. ఇది తాత్కాలికమైన వైద్యం. ఇది ఒక 15 రోజుల వరకు పనిచేస్తుంది ఒకసారి పెట్టుకుంటే. సరే, మనము మన సమాజంలో చాలామంది ఇలాంటి మామిడికాయలని పిందులను కోసి ఆవకాయ చేస్తుంటారు. చూడండి బాగా, ఇవి పిండి దశలో ఉన్నాయి. వీటి చేసి అమితమైన రేట్లతో ఇప్పుడు మామిడికాయ ఊరికాయలను అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా చిన్న కాయలను ఊరికాయ చేయడం వలన అవి రుచి ఉండదు, పసి ఉండదు. కనీసం అవి దానికి ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి కూడా. ఇటువంటి పిందులను కోసి ఊరికాయ చేయడం వలన రైతులకే నష్టం. అది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇది ఆవకాయ వేయాల్సింది. ఇది ఒక్కొక్క కాయ ఎంత అవుతుందంటే కేజీకి పైన అవుతుంది. ఇప్పుడు కోసి వీటి ఊరికాయ చేయటం వలన రైతులకి నష్టమే. అది ఒక వ్యాపారస్తులకి లాభం. కానీ మన మాట ఎవరు పట్టించుకోరు. కానీ ఇటువంటి పిందిళ్ళు ఊరికాయ తినడం వల్ల కూడా మనకి హానికరమే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఒక తేపులు రాకుండా, ఒక కడుపు ఉబ్బసంగాను, లేదా ఆయాసంగా గాను మనం లేకపోతే అమితంగా ఆహారం తీసుకోవడం వలన కూడా అజీర్ణంతో మనం బాధపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తా. ఇది చింత చెట్టు, బాగా చూడండి. ఈ చింత చెట్టు ఇది మనకందరికీ తెలిసిన విషయమే. చింత చెట్టు అనేసి ప్రపంచంలో చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన విషయమే. మనం జీర్ణ కానప్పుడు ఇదిగో చింతపండులో ఎంత తీసుకోవాల్సిన పనిలే. అంత మాత్రం చింతపండుని తీసుకొని, ఇంత మాత్రం చాలు. చింతపండు తీసుకొని దీంతో పాటు కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా దీని తగినంత మాత్రమే రాళ్ళ ఉప్పుని తీసుకొని మూడింటిని బాగా మిక్సింగ్ చేసి నోట్లో ఆ విధంగా వేసుకొని రుచి మనం సపరించి మిగతా ఉన్నట్లయితే వెంటనే ఒక 5 నిమిషాలకంతా
మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా తేపులు రావటం అనేది కూడా జరుగుతుంది. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం.